మానవ వినోదానికి బలైపోతున్న మరో జీవి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ లేదా కాంగో గ్రే ప్యారెట్. అసలు ఏంటి గ్రే ప్యారెట్? ఎందుకు అంతరించిపోతుంది? ఇప్పుడు ఐయుసిఎన్లో ఎందుకు ఇది ఎండేంజర్డ్ జాబితాలో ఉంది? ఏంటా కదా ఒకసారి చూద్దాం. ఆఫ్రికాలో గ్రే ప్యారెట్స్ చాలా విశిష్టమైనవి. అంతేకాదు వాటికి తెలివితేటలు చాలా ఎక్కువ. మనుషుల మాటల్ని అనుకరించగలవు. దాదాపు 1000 పదాలు గుర్తుపెట్టుకోగలవు. హ్యూమన్ ఎమోషన్స్ లాంటి ఎమోషన్స్ వీటి ఉంటాయి. చిన్నపిల్లలు 4 నుంచి 6 సంవత్సరాల వయసు మధ్యన పిల్లలకున్న కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఈ గ్రే ప్యారెట్స్కి ఉంటాయి. ఈ గ్రే ప్యారెట్స్ మన భాషలో మాట్లాడగలవు. రీసెంట్గా జపాన్లో ఒక గ్రే ప్యారెట్ మిస్ అయిపోయిందంట. మిస్ అయినప్పుడు వాళ్ళ ఓనర్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఒకటే కంటిన్యూస్గా చెప్తుందంట. సో వీటికి మాట్లాడే ఎబిలిటీ, ఇంటెలిజెంట్ ఎబిలిటీ, కాగ్నిటివ్ ఎబిలిటీ, ఎమోషనల్ ఎబిలిటీ ఉంటాయంట. వాటిని ఎవరు పలకరించకపోతే మిస్ అయినట్టు ఫీల్ అవుతుంటాయంట. కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్తాయంట. అడవుల్లో ఉన్నప్పుడు ఇతర పక్షులతో, జంతువులతో వీటికి బాండింగ్ ఏర్పడుద్దంట. మనుషులతో ఉన్నప్పుడు మనుషులతో కూడా బాండింగ్ అంట. సో చాలామంది వీటిని సరదాగా చూస్తారు. వీటిని తీసుకెళ్లాలని సరదా పడుతుంటారు. దీంతో ఎక్కువ మంది దీన్ని పోచ్ చేస్తుంటారు అనమాట. చాలా కాస్ట్లీ కూడా అంట. ఇవి పోచ్ చేసి వేటాడి ఇంటికి తీసుకెళ్తారు. కేజీలో పెట్టుకుని వీటిని పెంచుకుంటుంటారంట. దీనివల్ల ఈ గ్రే ప్యారెట్స్ మిస్ అయిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి అంట. ఇప్పుడు ఇదే ఈ స్టోరీ. అంతేకాదు ఈ ప్యారెట్లో టెయిల్ ఎండ్ ఏదైతే ఈకలు ఉంటాయో అవి రెడ్ కలర్లో ఉంటాయి. వాటిని ఫెదర్స్ మీద, క్యాప్స్ మీద పెట్టుకోవడానికి వీటిని పోచ్ చేస్తారు. అంతేకాదు ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్కి ఓకల్ ఎబిలిటీస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆఫ్రికాలో నేటివ్ ప్రజల నమ్మకాల ప్రకారం వీటిని చంపేసి రకరకాల పూజల్లో వీటిని పెట్టి వాళ్ళ నమ్మకం ప్రకారం వాటిని కనుక చంపి బలిస్తే వీళ్ళకు కూడా మంచి ఓకల్ ఎబిలిటీస్, సౌండ్ ఎబిలిటీస్ వస్తాయని చెప్పి వీటిని దేవతలకు బలిస్తూ ఉంటారంట. ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ వేటాడే టైంలోనే చాలా క్రూయల్గా వేట జరగటం వల్ల ఆ టైంలోనే ఇవి చాలా వరకు డిస్ట్రెస్ గురవుతాయంట. ఆ వేటను గుర్తుపట్టి వాటి ఈకలు అవే పీక్కోవటం, పిచ్చి పిచ్చిగా చేయటం, ఆ టైంలోనే సగం పైన గ్రే ప్యారెట్స్ చనిపోతుంటాయంట. ఆ తర్వాత ఇల్లీగల్ ట్రాఫికింగ్, ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ యొక్క అక్రమ రవాణా కూడా వీటి యొక్క సంతతి అంతరించిపోవడానికి కారణమవుతుందంట. ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అంతరించిపోవడానికి మరో కారణం అడవులు తగ్గిపోవటం, అడవులు నరికివేయటం. ఆఫ్రికాలో కూడా ఇప్పుడు వ్యవసాయము, కన్స్ట్రక్షన్స్ అన్ని పెరిగిపోయి అడవులు తగ్గిపోతున్నాయి. దాంతో ఈ ప్యారెట్స్ కూడా అంతరించిపోతున్నాయి. వీటితో పాటు ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్కి ఒక విశిష్టత ఉంది. ఇవి మోనోగామస్ బ్రీడర్స్ అనమాట. మోనోగామస్ బ్రీడర్స్ అంటే ఒకరితోనే ఇష్టపడతాయి, ఒకరితోనే లైఫ్ పార్ట్నర్గా ఉంటే, ఒకరితోనే పిల్లల కంటే జీవితాంతం ఒకరితోనే ఉంటాయి అనమాట. ఇవి మోనోగామస్ బ్రీడర్స్ అంటారు వీటిని. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ ఆహారం ఏం తీసుకుంటే తెలుసా? ఇవి ఫ్రూజివోరస్. ఫ్రూజివోరస్ అంటే ఫ్రూట్స్, నట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తింటాయి. లేదా చెట్లో ఉన్న ఫ్లవర్స్, దానికి ఉన్న చిన్న చిన్న సీడ్స్ ఇలాంటివి తింటాయి అనమాట. బేసికల్గా ఇవి ఫ్రూజివోరస్. ఆఫ్రికాలో ఇంతకుముందు ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అనేవి మిలియన్స్లో ఉండేవి. ఇప్పుడు కేవలం 1,00,000 సంతతికి వచ్చిందనమాట. ఇంతకుముందు ఘనా లాంటి దేశాలు ఎక్కువ కనిపించాయి. దాదాపు 90 to 95% ఘనాలో ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అంతరించిపోయాయి. ఇప్పుడు కాంగోలో, సెంట్రల్ ఆఫ్రికన్ ప్రాంతంలో కొన్ని ఉన్నాయన్నమాట. ముఖ్యంగా కాంగో దేశం చుట్టుపక్కల దేశాల్లో కొన్ని ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ కనిపిస్తున్నాయి. మనుషుల్లాగానే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ సోషల్ ఐసోలేషన్ ఎక్కువ తట్టుకోలేవు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాయి. రెగ్యులర్గా వాటిని మనం పలకరిస్తుండాలి. అవి సమాధానం చెప్తూ మనతో మాట్లాడుతుంటాయి కదా. ఇప్పుడు మనం మాట్లాడే చిలకలు లాంటివి అనమాట. ఇవి కొంచెం మాట్లాడుతూ ఉంటాయి, అర్థం చేసుకుంటూ ఉంటాయి. మన ఎమోషన్స్ కూడా అవి అర్థం చేసుకుంటాయి. మనిషి వస్తున్నాడు వెళ్తున్నాడు అని అవి అర్థం చేసుకుంటాయి అనమాట. ఎక్కువగా సోషల్ ఐసోలేషన్, ఎమోషన్స్, డిప్రెషన్ వీటి వల్ల ఎక్కువగా ఇవి ఏజింగ్ అయిపోయినట్టు అయిపోయి చనిపోతున్నాయి. అందుకని dwindle అవుతున్నాయి ఈ ప్యారెట్స్. ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ 1-2 సార్లు వినగానే పదాలు గుర్తుపెట్టుకోగలవు, మాట్లాడగలవంట. ఇంటెలిజెంట్ ప్యారెట్స్ అనమాట ఇవి. దాదాపు 1000 పదాల వరకు గుర్తుపెట్టుకోగలవు, మాట్లాడగలవు. కొన్నిసార్లు అవే పదాలు సృష్టించుకుంటాయి. ఉదాహరణకి బనానా అండ్ చెర్రీ ఉందనుకోండి, బ్యానరీ అని చెప్పి తనకు తనే కొత్త పదం సృష్టించుకుంటుందంట. సో తెలివిగలవి ఈ పక్షులు అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవి అంతరించిపోతున్నాయి. ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రకారం ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అనేవి ఎండేంజర్ లిస్ట్లో ఉన్నాయి. అదేవిధంగా సైట్స్లో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ సైట్స్లో ఇవి షెడ్యూల్ 1లో ఉన్నాయన్నమాట. ఇవి ఇంటర్నేషనల్గా అమ్మకూడదు, కొనకూడదు. ఇవి చాలా రూల్స్, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ సంబంధించి ఒక విశేషం ఏంటంటే 1-2 మర్డర్ కేసెస్ విషయంలో కూడా ఇవి ఇచ్చిన ఎవిడెన్స్ని కోర్టు స్వీకరించిందంట. ముఖ్యంగా అమెరికాలో ఒక జడ్జి ఈ డోంట్ షూట్ అనే ఒక ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఎవరైతే వాళ్ళ ఓనర్ చెప్పారో అది ఆ ప్యారెట్ రిపీట్ చేసి ఆ మనిషి గురించి చెప్పిందంట. అది ఎవిడెన్స్గా తీసుకున్నారంట అమెరికాలో. ఇది కూడా ఇంటర్నెట్లో ఒక కథనం అనమాట ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ సంబంధించి.